Why is comfort an option for girl child అండి? వెల్కమ్ టు మండే ముచ్చట్లు. ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ మండే థింగ్స్ ఫర్ మీ, ద థింగ్స్ ఐ హేట్, ఫీమేల్ రీటైల్ ఫ్యాషన్ సెన్స్. నో ఎక్స్క్లూజివ్గా చిన్నపిల్లల ఆడపిల్లల రీటైల్ ఫ్యాషన్ సెన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మండే ముచ్చట్లు నేను వాగడమే కాకుండా వీ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్ అని అనిపిస్తుందండి. లెట్ మీ టెల్, చిన్న పిల్లల బట్టలు ఎస్పెషల్లీ రీటైల్ మార్కెట్లో మోస్ట్ అన్కంఫర్టబుల్, మోస్ట్ ఇన్అప్రోప్రియేట్ థింగ్స్ అండి. నాకు తెలిసి మీరు గమనిస్తే ఒక రీటైల్ స్టోర్కి వెళ్తే ఏదైనా కానీ పెద్దది 6 years నుంచి ప్రీటీన్ ప్రీప్యూబర్టీ వరకు గర్ల్స్ వర్సెస్ బాయ్స్ చూస్తే ఎంత తేడా ఉంటుందో చూస్తాం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డిజైన్, కలర్, గ్లిమర్, షిమర్, గ్లిటర్ కాదు. వీ ఆల్ లవ్ ఇట్, గర్ల్స్ లవ్ ఇట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ, థిక్నెస్ ఆఫ్ ద క్లాత్, కట్, కంఫర్ట్. దానికి ఎంత అన్కంఫర్టబుల్ ఉంటుందంటే చిన్నపిల్లలకి టైట్ షర్ట్స్, టైట్ ప్యాంట్స్, లెగిన్స్, ఇవే ఆప్షన్స్ ఉంటాయండి. చచ్చినట్టు అవే కొనాలి. అవి కొంటేనే గర్ల్ లాగా పెంచుతున్నట్టు నువ్వు, లేదంటే ఏంటి మగరాయిలో పెంచుతున్నావు, బాయ్స్ సెక్షన్లో కొంటున్నావు ఏంటంటారు. చలికాలం కానీ, ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ అవే కొనుక్కొని చావాలి మనం. ఇంకో బర్స్ట్ థింగ్ ఏంటంటే బిగినీస్. అసలు బిగినీస్ ఎవరు వేస్తున్నారండి? ఎవరికి క్యూట్గా ఉంది? బయట సొసైటీ ఎంత చండాలంగా ఉందో మనకి తెలియదా? అండ్ వై ఆర్ వి మేకింగ్ a girl childhood as a preview of womanhood? నిజంగా మనం ఇది ఆలోచించవలసిన విషయం. ఒక చిన్న పిల్లకి పెద్ద వాళ్ళ బట్టలు వేయడము, ఏం చేస్తున్నాం, ఎందుకు? ఇదంతా నాకు అనిపిస్తుంది ఎవరో సైకోగాడు పైన కూర్చుని పెద్ద ప్రోపగండతో ఇదే క్యూట్ గర్ల్స్ వేసుకునేది, ఇదే ప్రీటీన్ వేసుకునేది, ఇదే ఫ్యాషన్ సెన్స్ ఉన్న గర్ల్స్ వేసుకునేదని ప్రోపగండ చేయడం, మనం దానికి తొలగుతున్నాం. నాకేమనిపిస్తుంటే ఎస్పెషల్లీ పేరెంట్స్, గర్ల్ చైల్డ్ ఉన్న పేరెంట్స్ ఇవన్నీ ఆపేశారు. బయటనే కొనాలి, బయటనే మగవాళ్ళకి ఎస్పెషల్. ఈవెన్ అమెజాన్లో కూడా నేను 8 year బాయ్స్ క్యాజువల్ వేరే కుడతాను. మంచిగా మందంగా ఉన్న ప్యాంట్స్ వస్తాయి. గర్ల్స్ చూడండి, కర్మరా బాబు. మీకు కూడా ఇట్లాంటివి ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీ షుడెంట్ గో డౌన్ టు దిస్ స్కామ్. వీటిని మనం అరికట్టాల్సిందే. ఐ వాంట్ యువర్ థాట్స్. మీకు కూడా ఇలాంటి థాట్స్ ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ మండే ముచ్చట్లు మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.